శ్రీమాత్రే నమః. ఇంక దీపావళి వచ్చేసిందంటే కార్తీక మాసం ఎంత బాగుంటుందో. అసలు శివాలయాలు చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటాయి శివాలయాలు. పొద్దున్నే ఈ నదీ స్నానానికి వెళ్ళేవాళ్ళు, అలాగే శివాలయాల్లో దీపారాధన వెలిగిస్తూ ఉంటే ఆ వెలుగులు చూడ్డానికి ఎంత మనోహరంగా ఉంటుందో, హృదయాన్ని రంజింపచేసేస్తూ ఉంటుంది వాతావరణం కదా. సరే, నన్ను చాలా మంది అడిగింది ఏంటంటే దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎలా చేయాలి, మన దీపాలు ఎక్కడ పెట్టుకోవాలి, ఉపవాసం ఉండాలా, ఇవన్నీ అడిగారు. పొద్దున్నే దీపావళి రోజు కూడా తైలాభ్యంగనం చేస్తారు కదా, చేసిన తర్వాత పొద్దున్నే మీరు లక్ష్మీ పూజ చేసేసుకుంటారు కదా. మీరు ఉపవాసం ఉండాలి అని అనుకుంటే ఉపవాసం ఉండొచ్చు, అల్పాహారాన్ని తీసుకోవచ్చు. ఉపవాసం ఉండి సాయంత్రం కూడా ఏం చేస్తారు అంటే ప్రదోష సమయంలో లక్ష్మీ పూజ చేసి అప్పుడు ఏం చేస్తారు, అమ్మవారికి నివేదనగా ఏదైతే మీరు సమర్పిస్తారో దాన్నే మీరు స్వీకరించి దీపావళి పండుగ జరుపుకుంటారు. అయితే దీపాలని ఎక్కడ వెలిగించాలి అని అడుగుతారు. మొట్టమొదటి దీపం మనం అమ్మవారి ముందే పెట్టాలి, భగవంతుడి ముందే మొట్టమొదటి దీపం పెట్టాలి. ఆ పెట్టినప్పుడు కూడా ఏం చేయాలి, ప్రమిదలు రెండు ఉండాలి. ఒక ప్రమిద ఎప్పుడు పెట్టకూడదు, ఒక ఒత్తి ఎప్పుడు వెలిగించకూడదు, రెండు ప్రమిదలు ఉండాలి. అలాగే అందులో నువ్వుల నూనె గాని, లేదు అంటే ఆవు నెయ్యి గాని, లేదు అంటే మీకు ఏదైతే స్థితి స్తోమతను అనుసరించి ఆ నూనె వేసుకుని 2 గాని 3 గాని ఒత్తులు వేసుకుని అమ్మవారి ముందు దీపారాధన చేసి కనీసం ఒక 10 12 ఎన్నో దీపాలని అక్కడే వెలిగించి ఆ ప్రమిదలను తీసుకొచ్చి ముందేమో తులసి కోట దగ్గర పెట్టాలి. మీరు తులసి కోట దగ్గర వెలిగించినా పర్వాలేదు, లోపల వెలిగించి తులసి కోట దగ్గర పెట్టినా పర్వాలేదు. తర్వాత గుమ్మాలకి అటు ఇటు పెట్టాలి. ఆ తర్వాత ఇంటి చుట్టూతో పెట్టుకుంటారు. ఎన్ని దీపాలు పెట్టాలి అది మీ ఇష్టం, మీ ఓపిక. మీరు ఎంత నూనె అయితే వాడగలరో, ఎంత ప్రమిదలైతే ఎన్ని ప్రమిదలనైతే పెట్టగలరో, మీకు ఎంత స్థలం అయితే ఉందో అక్కడ అన్ని పెట్టుకోండి. కాకపోతే ఏంటంటే ఈ బట్టలు అవి జాగ్రత్త, ఈ సిలిండర్లు అవి జాగ్రత్త, కాస్త వీటన్నింటికి దూరంగా పెట్టుకోండి. ఇదివరకు ఏం చేసేవారు అంటే ఈ దీపాలు వెలిగించేసిన తర్వాత ఈ డప్పులు వాయించేవారు అనమాట. ఎందుకు అంటే అలక్ష్మిని బయటికి పంపించేయటం కోసం. ఆ రోజు రాత్రంతా జాగరణ ఉంటారు. శివరాత్రికి ఎలా అయితే జాగరణ చేస్తారో ఈ దీపావళికి కూడా రాత్రంతా జాగరణ చేస్తారు. ఎందుకంటే వైకుంఠం నుంచి శ్రీ మహాలక్ష్మి భూలోకానికి వస్తుంది, ఎవరింటి తలుపులు తెరిచి ఉంటే వాళ్ళ ఇంట్లోకి వస్తుంది అని చెప్తారు. అందుకే కొన్ని బంగారపు షాపుల వాళ్ళు కూడా తలుపులు తీసి పెట్టుకుని ఉంటారు. ఇప్పుడంటే ఈ దొంగల భయం అది వస్తుంది కాబట్టి వాళ్ళు వేసేసుకుంటున్నారు, కానీ ఇది వరకు అలా చేసేవారు. మన పెద్దవాళ్ళు కూడా అదే అనేవారు. రాత్రంతా జాగారం ఉండి వాళ్ళందరూ మేలుకుగా ఉండి పాటలు భజనలు ఇవన్నీ చేస్తూ ఉండేవారు అనమాట. ఈ డప్పులు మోత మోగించేవారు, ఎందుకంటే ఆ లక్ష్మిని బయటికి పంపించడం కోసం. అయితే ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యా ఏం కలుస్తానులే అని అంటున్నారు. నేను కూడా ఇది వరకు అలా అనేదాన్ని, కానీ మా అమ్మ చెప్పింది అనమాట. ఏమనంటే అలా చేయకూడదు, కనీసం ఒక్కొక్క ఆఖరి పువ్వొత్తైనా వెలిగించాలి. మాకు ఇంట్రెస్ట్ లేదు అంటే అలాగా, మన పండుగల్ని మనం జరుపుకోకపోతే ఎలాగా, ఈ టపాసులన్నింటినీ ఊరికే కాలుస్తారనుకున్నావా అంటూ మళ్ళీ మా అమ్మ నాకు చాలా చెప్పింది అనమాట. అయితే దీని వెనకాల విజ్ఞాన కోణం కూడా ఉంది. నేనేమది కాదు అంటలేదు, కొట్టి పారేయటం లేదు. ఇదివరకు మేము కూడా చిన్నపిల్లలందరూ వెలిగించుకుంటారు కదా, మనం వెలిగించేది ఏంటని అనుకునేదాన్ని నేను కూడా. అందుకని పెద్దగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళం కాదనమాట. కానీ దీని వెనకాల ఉన్న వైజ్ఞానిక కోణం ఏంటో తెలుసా? మీకు గుర్తుండే ఉంటుంది, కరోనా సమయంలో ఈ చప్పట్లు ఎక్కువగా కొట్టేవారు. కొట్టమని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు. ఒకరోజు లైట్లన్నీ ఆర్పేసి మీరు మేడ మీదకి వెళ్ళి బాగా చప్పట్లు కొట్టండి, శబ్దం చెయ్యండి అని. ఎందుకంటే ఆ శబ్దం వల్ల అందరూ ఒకేసారి చేస్తే ఏమవుతుందంటే ఏవైనా బ్యాక్టీరియా ఉంటే అది పోతుంది. గుళ్ళల్లో కూడా ఈ ఘంటానాదం ఎందుకు చేస్తారనుకుంటున్నారు? నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది పోతుంది అనమాట. అందుకే రిథమిక్ గా కొంచెం సేపు మాత్రమే ఈ ఘంటానాదం చేస్తారు. ఇళ్లలో కూడా ఘంటానాదం అందుకే చేయమంటారు, నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది పోతుంది అని చెప్పి. ఈ దీపావళికి కూడా ఏంటంటే అందరూ ఒకటే సమయంలో వెలిగిస్తారు కదా, ఈ టపాసులు బాణసంచా ఇవన్నీ. అలా వెలిగించడం వల్ల ఏమవుతుంది అంటే అప్పటి వరకు మైల్డ్ గా ఉంటుంది వాతావరణం అంతా. అప్పటి వరకు వర్షాలు బోర్ను కురిసేస్తూ ఉంటాయి. తర్వాత ఏమవుతుంది, ఈ కార్తీక మాసం మొదలయ్యేటప్పటికి హాయిగా చక్కగా చల్లటి గాలులు వీస్తూ ఉంటాయి. వాతావరణం ఒకేసారి మారడం వల్ల సూక్ష్మ జీవులు వృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్తీక మాసం మొత్తం నెల రోజులు దీపారాధన చేస్తూ వాతావరణాన్ని కాస్త వెచ్చగా ఉండేటట్లు చేస్తారు. ముఖ్యంగా దీపావళి రోజున అందరూ ఒకేసారి ఈ టపాసులు బాణసంచాలు పేల్చడం వల్ల ఇక్కడ వాతావరణంలో ఏదైతే సూక్ష్మ జీవులు ఉన్నాయో
హానికరమైన సూక్ష్మజీవులు. ఆ సూక్ష్మజీవులు నశించిపోతాయి కాబట్టి ఈ బాణసంచాలు వెలిగించమంటారు. ఇదివరకు ఏం చేసేవారు అంటే ఈ చలికాలం రాగానే పెద్ద పెద్ద గుట్టల మీద, చిన్న చిన్న కొండల మీద పెద్ద పాత్రలో నూనె వేసేసి పెద్ద ఒత్తి వేసి దీపారాధన చేసేవారు. మనకి అరుణాచలంలో ఎందుకు ఆ కార్తీక దీపోత్సవం అంతా వెలిగిస్తారు చెప్పండి? ప్రతి చోట ఎక్కడైనా దీపారాధన చేస్తున్నారు అన్నా, ఆ వెలుగులు విరజిమ్మేలా చేస్తున్నారు అన్నా, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సూక్ష్మజీవులు నశించిపోవటానికి అన్నమాట. ఎంత శాస్త్రం ఉందండి, మన పెద్దవాళ్ళు చెప్పింది, మన ఋషులు చెప్పింది. దాన్ని మూఢత్వంగా మూర్ఖత్వంగా కొట్టి పాడేసిన మనం మూర్ఖులం, వాళ్ళు కాదు. వాళ్ళు ఎంతో ముందు దృష్టితో ఎంతో గొప్పగా ఆలోచించి మనకి ఇవన్నీ చెప్పారు. కాబట్టి ఓపిక లేదు, మాకు నీరసంగా ఉంది, ఇప్పుడేం వెలిగిస్తానులే అని చెప్పి అనుకోకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా కనీసం ఒక్క కాకర పువ్వొత్తైనా వెలిగించండి. అలా వెలిగించకపోతే దోషము అంటారు కాబట్టి ఒక్క కాకర పువ్వొత్తైనా వెలిగించండి. అలాగే దీపావళి అయిపోయిన తర్వాత 2 రోజులకి యమద్వితీయ వస్తుంది. ఆ రోజు అపమృత్యు దోషాలు ఎవరికైతే ఉన్నాయో, ఎవరికైతే ఆరోగ్యం బాగుండలేదో వాళ్ళందరూ యముడిని, యమునా నదిని పూజించాలి అని చెప్పి చెప్తారు. మార్కండేయుడు అల్పాయుష్కుడు కదా, తన ప్రాణాలని తీసుకోవటం కోసం ఈ యమధర్మరాజు వచ్చి పాశం విసురుతారు. అప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టేసుకుంటే ఏమవుతుంది, ఈ పాశం వచ్చి శివలింగం మీద పడుతుంది, పరమేశ్వరుడి మీద. అప్పుడు పరమేశ్వరుడు త్రిశూలం యముడిని తరుముతుంది అనమాట. అలా తరుముతుంటే భయంతో ఈ యముడు తన చెల్లెలైన యమునాదేవి ఇంట్లోకి వెళ్ళిపోతారు. యమునాదేవి ఎప్పటి నుంచో అడుగుతోంది, అన్నయ్య రా భోజనం చేద్దు గాని అని. ఈ అన్నయ్య ఏమో నాకు పనులున్నాయి, ఇప్పుడు తీరిక లేదు అని చెప్పి రావడం మానేశాడు. సరే, ప్రాణాల మీదకి వచ్చింది కదా, ప్రాణాలు తీసుకు వెళ్ళిపోయే యముడు ప్రాణాల మీదకే వచ్చేసరికి చెల్లెల దగ్గరికి పరిగెట్టేశాడు. ఎందుకంటే ఎప్పటి నుంచో పిలుస్తుంది కదా, సరే చెల్లెల దగ్గరికి వెళ్దాము అని. ఆ యమునా నది ఏం చేస్తుంది అంటే, లోపలికి అన్నయ్య వచ్చేసాడు కాబట్టి చాలా సంతోషంగా అన్నయ్యకి అన్ని పిండి వంటలు చేసి కూర్చోపెట్టి భోజనం పెడుతుంది. లోపలికి వెళ్ళి భోజనం చేస్తున్న ఈ యముడి మీద త్రిశూలం ఏం చేయదు, ఎందుకంటే భోజనం చేస్తున్న వాళ్ళని ఏమీ అనకూడదు కాబట్టి ఈ త్రిశూలం వెనక్కి వెళ్ళిపోతుంది అని ఒక కథ కూడా ప్రచారంలో ఉందన్నమాట. యమునాదేవిని ఏదైనా కోరిక కోరుకోమని చెప్పి అడుగుతాడు యముడు. అప్పుడు యమునాదేవి అడుగుతుందనమాట, ఈ రోజున నువ్వు మా ఇంటికొచ్చి భోజనం చేసిన ఈ రోజున ఎవరైతే, ఏ సోదరుడైతే సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో వాళ్ళకి అపమృత్యు భయం ఉండకూడదు, ఆ వరాన్ని నాకు ఇవ్వు అని అడుగుతుంది. అలా తన సోదరి అడిగిన మాటకి యముడు అంగీకరించి యమద్వితీయ రోజు ఎవరైతే, ఏ సోదరుడైతే తన చెల్లి లేదు అక్క ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడో వాళ్ళకి అపమృత్యు దోషం ఉండదు అని చెప్పి వరం ఇచ్చాడనమాట స్వయంగా యమధర్మరాజే. ఏదేమైనా ఈ యమద్వితీయ రోజున యముణ్ణి కూడా స్మరణ చేసుకుని, అలాగే యమునాదేవిని కూడా పూజించుకుని, యమునాదేవిని ఎక్కడ పూజించమంటారండి, నీళ్ళేం లేవు కదా అంటే మన ఇంట్లో ఉన్న నీటిలోనే యమునా నది ఉన్నట్టుగా భావన చేసి ఒకసారి నమస్కారం చేసుకోండి. సరే, మాకు ఈ పద్ధతులు అవన్నీ రావు అని అనుకుంటారా, ఒకసారి యమధర్మరాజు పేర్లు చదువుకుంటూ యమునా నదికేమో ఒకసారి స్మరణ చేసుకుంటూ తప్పనిసరిగా ఆ రోజు మీ చెల్లెళ్ళు అక్కలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి సోదరుడు వెళ్ళి భోజనం చేస్తే ఏవైనా దోషాలు ఉంటే పోతాయి అని చెప్పి చెప్తారు. కాబట్టి ఆ రోజు అక్కా చెల్లెళ్ళు అన్నయ్యని ఇంటికి ఆహ్వానించి చక్కగా వాళ్ళకి భోజనం పెడతారనమాట. ప్రస్తుత కాలంలో బంధాలు అవన్నీ దూరం అయిపోతున్నాయి. ఇదంతా మెకానికల్ లైఫ్ అయిపోయింది. ఈ మెకానికల్ లైఫ్ వస్తుంది అని అనుకున్నారేమో, ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారైనా అన్నా చెల్లుళ్ళు అక్క చెల్లుళ్ళు కలుసుకోవాలి, భోజనం పెట్టాలి, ఇవన్నీ చెప్పినట్టున్నారు. ఏది ఏమైనా మన మంచి కోసమే కదా చెప్పారు. అందులోనూ అపమృత్యు దోషాలు ఉన్నవాళ్ళు ఆ రోజు యముణ్ణి, యమునాదేవిని పూజించి సోదరుడికి గనక భోజనం పెడితే ఏవైనా దోషాలుంటే పోతాయి అని అనుకున్నారు. అదేం పెద్ద ఖర్చుతో కూడుకున్నది ఏం కాదు కదా. చక్కగా మన అన్నయ్యని పిలిచి భోజనం పెట్టాము అని అనుకోండి, మనకి సంతోషమే, వాళ్ళకి సంతోషంగానే ఉంటుంది. కాబట్టి ఈ యమద్వితీయ రోజు మాత్రం అన్నాదమ్ములకి భోజనం పెట్టడం మర్చిపోకండి. సరే, అన్నాదమ్ములకి భోజనం పెట్టమంటున్నారు, బానే ఉంది. మేము ఇంట్లో ఆడపిల్లలమే ఉన్నాము, మాకు అన్నా తమ్ముళ్ళు ఎవరూ లేరు అంటే పెదనాన్న పిల్లలో చిన్నాన్న పిల్లలో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెట్టండి. వాళ్ళు లేరు అని అనుకోండి, ఎవరికైనా బయట ఆకలితో చాలా మంది ఉంటారు, వాళ్ళకి భోజనం పెట్టండి. వాళ్ళనే మన సోదరులుగా భావించవచ్చు, తప్పేం లేదు. మనం వాళ్ళకైనా భోజనం పెట్టచ్చు. మంచి మనసు ఉండాలి, ధర్మాన్ని పాటిస్తూ సత్యాన్ని అనుసరిస్తూ ఉండాలే గాని మనం ఏం చేసినా భగవంతుడి అనుగ్రహం మనకి ఉంటుంది.